నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. వాల్మీకులను కించపరిచే విధంగా మాట్లాడిన రమేష్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని వాల్మీకి సేవా సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది సిఐ గారికి అదే డివిజన్ వాల్మీకి నాయకులు చేయడం జరిగింది. ఇందులో విషయం ఏమిటంటే, అందరికీ సుపరిచితుడు, అజాతశత్రువు, వాల్మీకి ఆనుమత్యం, జాతి ముద్దుబిడ్డ అయినటువంటి అనంతపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారి మీద తాటిపత్రికి చెందినటువంటి ఒక రమేష్ అనే వ్యక్తి, ఆయన ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అనే పార్టీ, దాంట్లో రాష్ట్ర నాయకుడిని చెప్పుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయన ఎవరు, ఆయన ఇంటి పక్కన కూడా తెలియదు కనీసము. అలాంటి వ్యక్తి ఒక పార్లమెంటు స్థాయి వ్యక్తి మీద బురద చల్లడము, అవాకు పేవాకులు పేల్చడము అనేది నీ నాలుగు కోసేస్తామనేసి వాల్మీకి జాతి తరఫున మేము కోరుతున్నాం. ఎందుకు కోరుతున్నామంటే, నువ్వు చేసిండేది మహా తప్పు. మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో యావత్ వాల్మీకి జాతి నీ ఇంటిని ముట్టడిస్తాం, రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామనేసి ఈరోజు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి వాల్మీకి జాతి పెద్దలకి, నాయకులకి అందరికీ నా శుభాకాంక్షలు. పార్లమెంట్లో మన అనంతపూర్ ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఎస్టీలని, బోయల్ని గత 68 సంవత్సరాల నుండి ఎస్టీ జాబితా పునరుద్ధరణ చేయాలని పార్లమెంట్లో మాట్లాడుతుంటే, కొంతమంది వ్యక్తులు రమేష్ నాయుడు అంట, తాడిపత్రి, అతను వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితా అడగడం నేరం కింద పరిగణన చేస్తూ కొన్ని వ్యక్తిగత ద్వేషాలకు దిగుతూ అంబికా లక్ష్మీనారాయణ పైన కొన్ని అభియోగాలు మోపారు. మేము అడుగుతున్నాం, అయ్యా, భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా బోయ వాల్మీకులు ఎస్సీలుగాను ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే 2 తెగలుగా, ఒక ప్రాంతం ఎస్టీలుగాను, మరో ప్రాంతం బీసీఏ గాను మమ్మల్ని గుర్తిస్తూ గత పాలకులు మమ్మల్ని విభజించి పాలించారు. అందులో భాగంగా ఎవరు ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితా పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అందులో భాగంగా నీకు ఏ ఆలోచన వచ్చిందో తెలియదు రమేష్ నాయుడు గారు. ఎస్టీలుగా గుర్తిస్తే మీ ఉనికికి ప్రమాదమైన భావిస్తున్నారేమో. ఎస్టీలు ఎప్పుడు కూడా, బోయలు ఎప్పుడు కూడా ఎవరికి ఏ రకమైన హాని చేయరు. ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఉండగలుగుతారు. ఇవన్నిటినీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మేధావి కూడా ఆలోచించాల్సిందే. స్వాతంత్రం రాకముందు నుండి కూడా వాల్మీకులను ప్రతి తావున ప్రతి రాజకీయ నాయకుడు వాడుకున్నట్టు వాడే. 60 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతో మంది పాలకులు మారారు. కానీ మమ్మల్ని పునరుద్ధరణ చేయమని కోరుతుంటే, దీనికి అక్కర్లేని ఆలోచనలతో మీరు మమ్మల్ని కించపరిచే విధంగా చేస్తే బాగుండదు. ఈ విషయం పైన నువ్వు ఎప్పుడు కూడా రమేష్ నాయుడు గారు వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితా అడగడం నేరం అనే ఆలోచన నీకుంటే దాన్ని నేను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుతున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు రేకెత్తిస్తే మీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాల్మీకి, వాల్మీకి ఐక్యత, వాల్మీకి ఐక్యత, బలో వాల్మీకి.
నువ్వు అంతేనా చెప్పు రెండు మాటలు